ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల మొదటి ఆదివారము మొదటి పట్టణము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. సువిశేషము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అంతట యేసు సైతానుచే శోధింపబడ్డకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతట సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆనతీయము అని చెప్పెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందకి దుముకుము, ఏలయనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకొందరు అని పలికెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనమున వ్రాయబడి ఉన్నది కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువి అందలి రాజ్యములన్నిటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని ఆరాధింపము, ఆయనను మాత్రమే నీవు సేవింపము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. తపస్కాలంలో ప్రవేశించాం. ఇది పాస్కాయుత్తపు మొదటి ఆదివారము. పాస్కా పండుగకు మనము ప్రత్యేకంగా సిద్ధపడవలసిన కాలము. ఈ 40 రోజులు మనము తపస్సు, త్యాగ కార్యాలు, దాన ధర్మాలు చేయవలసిన కాలం. నిగ్రహము అనే ఎడారిలో ప్రవేశించి మనస్సును దేవునిపై లగ్నము చేయవలసిన కాలము. పాస్కా పండుగ ఫలితాన్ని సమృద్ధిగా పొందాలంటే ఇప్పుడు తగిన విధముగా ఆయత్తపడాలి. మానవుడు స్వేచ్ఛాజీవి. స్వేచ్ఛను దేవుని వరంగా పొందాడు. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన జీవిత కర్తవ్యాన్ని నెరవేర్చాలి. మానవుడు భౌతికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా బలహీనుడు. అనుదినము అనేక శోధనలకు, పరీక్షలకు గురవుతున్నాడు. ఆదాము పాపం వలన మానవాళికి అట్టి బలహీనత సంక్రమించింది. మానవ జీవితంలో పాపము పండిపోయే కొద్దీ బలహీనము ఏర్పడుతుంది. ఈ బలహీనత తొలగించాలంటే దేవుని సహకారము అవసరము. ఆదాము పిశాచ శోధనకు లొంగిపోయి పతనమయ్యాడు. రెండవ ఆదామైన యేసుక్రీస్తు అదే పిశాచుని ఎదుర్కొని విజయము సాధించాడు. ఈ దినం పరిశుద్ధ గ్రంథ పఠనాలు వీరిద్దరి శోధనల మధ్య భేదాన్ని మన ముందు ఉంచుతూ విజేతలైన క్రీస్తును అనుసరించాలని బోధిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మొదటి పట్టణంలో ఆదాము ఏవలు దేవునిచే సృష్టింపబడి సైతాను శోధనకు గురై పతనమైన విషయాన్ని వింటున్నాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఈ పట్టణంలో గ్రంథకర్త కొన్ని ముఖ్య సత్యాలను మనకు తెలియచేయదలచి వాటిని ఒక చక్కని కథ ద్వారా వివరించాడు. అందులో ముఖ్య పాత్రలు దేవుడు, ఆదాము ఏవలు, సర్పరూపములోని పిశాచి, దానిలోని ముఖ్య వస్తువులు ఏదోనులోని తోట, చెట్టు, పండు మొదలైనవి. దేవుడు అన్నిటికీ సృష్టికర్త.
సృష్టిలో ముఖ్యమైన విశిష్టమైన వాడు మానవుడు. సృష్టికర్త పైన మానవుడు ఆధారపడి జీవించాలి. కానీ స్వేచ్ఛా జీవి అయిన మానవుడు దేవుని ధిక్కరించి తన ఉన్నత స్థితిని వరములను కోల్పోయాడు. అది ఆదిలో సంభవించిన పాపము. ఆ పాపం వల్లనే మరణము ఈ లోకములో ప్రవేశించింది. ఈ విషయాలన్నీ గ్రంథకర్త మనకు తెలియచేయాలనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోట వేశాడు. తాను సృష్టించిన నరుని దానిలో ఉంచాడు. ఏదెనులోని తోట దైవ ఆశీర్వాదములకు ఆనందానికి చిహ్నంగా ఉంది. అనగా దేవుడు మానవునికి ఉన్నత స్థితిని దయచేశాడు. తోట మధ్యలో ప్రాణమిచ్చే చెట్టు ఉంది. అది అమరత్వానికి చిహ్నము. అమరత్వం అనే వరాన్ని దేవుడు ఆదిలో మానవునికి ప్రసాదించాడు. ఆ తోటలో మంచి చెడులను ఎంచు తెలివినిచ్చు చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు నైతికంగా మంచి చెడులను ఎంచగల శక్తికి చిహ్నము. అనగా దేవుడు మానవునికి అట్టి శక్తిని వసగాడు. దేవుని ఆజ్ఞ మీరితే మరణము తథ్యము అని మానవునికి తెలుసు. సర్పం మానవ జీవితానికి మంచికి వ్యతిరేకమైన శక్తులకు సూచనగా ఉంది. అది జిత్తుల మారినది. సర్పం మొదట ఏవను శోధించింది. ఆ పైన ఏవ ఆదామును శోధించింది. ఏవతో సర్పము మంచి చెడులు ఎంచు తెలివిని పొగుడుతుంది. అనగా సంపూర్ణమైన నైతిక స్వాతంత్ర్యము దేవునిపై కాక తనపై తానే ఆధారపడి ఉంటే స్వేచ్ఛా జీవితాన్ని గూర్చి సర్పము ఆశ పెడుతుంది. తినకూడని పండ్లను తినని వెంటనే ఆదాము ఏవలకు కనువిప్పు కలిగినది. తాము మొండి మొలలతో ఉన్నట్లు వారు గ్రహించారు. అనగా పాపము వారి జీవితంలో ప్రవేశించింది. వారి ఆనందము అంతరించింది. దారిద్ర్యము అనర్థాలు ప్రారంభమయ్యాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం సువార్త పట్టణంలో యేసు ఎడారిలో 40 రోజులు ఉపవాసము చేసి ఆకలిగొని పిచాచిచే శోధింపబడ్డాడని వింటున్నాం. మత్తయి ఈ విషయంలో యేసు జీవితానికి పూర్వవేదములో ఇజ్రాయిల్ ప్రజల జీవితానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని తారతమ్యాన్ని తెలియజేస్తున్నాడు. రక్షణ చరిత్ర ప్రారంభమై యేసునందు సంపూర్ణము పొందినదని మత్తయి తన సువార్తలో రుజువు చేస్తున్నాడు. యేసు ఎడారిలో 40 రోజులు ఉపవాసం ఉన్నాడని వింటున్నాం. పూర్వవేదములో 40 సంఖ్య మనకు పెక్కు చోట్ల కనబడుతుంది. ఉదాహరణకు జల ప్రళయము 40 రోజుల పాటు కొనసాగింది. మోషే 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏలియా కూడా 40 రోజుల పాటు ఉపవాసం ఉండి హోరేబు పర్వతము చేరే వరకు ప్రయాణం చేశాడు. కనుక ఈ 40 సంఖ్య దీర్ఘకాలాన్ని సూచించే సంఖ్యగా వారు భావించినట్లు మనము గుర్తించాలి. ఆదాము పిచాచిచే శోధింపబడ్డాడు. ఆ శోధనలకు లొంగిపోయాడు, పతనమయ్యాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో ఎన్నో శోధనలకు గురై లొంగిపోయారు. యేసు కూడా ఎడారిలో శోధింపబడ్డాడు. అయితే ఆయన ఆ శోధనకు లొంగిపోలేదు. ఆదాము ఇజ్రాయేల్ ప్రజల వలె కాక యేసు తన తండ్రి అయిన దేవునిపై ఆధారపడి శోధనలను జయించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుకు సైతానుకు మధ్య ఘర్షణ జరిగింది. స్వలాభానికై తన అద్భుత శక్తిని ఉపయోగించమని సైతాను యేసును శోధించింది. రక్షణ చరిత్ర కొనసాగకుండా అవరోధాలు కల్పించాలని ప్రయత్నం చేసింది. రాళ్లను రొట్టెలుగా మార్చి తన ఆకలిని తీర్చుకోమని శోధించింది. కానీ యేసు అందులకు నిరాకరించారు. ఆయన తన తండ్రి చిత్తంపై పూర్తిగా ఆధారపడి జీవించే వ్యక్తి. సైతాను యేసును మరలా రెండవసారి శోధించింది. తనకున్న తండ్రి సంరక్షణను అద్భుతంగా ప్రదర్శించమని అడిగింది. అందుకు ప్రభువు వ్యతిరేకించారు. చివరకు
దేవుని వదలి తన్ను ఆరాధించమని సైతాను యేసును బలవంతముగా ఎదుర్కొన్నది. అలా చేస్తే యావత్ ప్రపంచానికి రాజును చేస్తానని శోధించింది. యేసు దృఢమైన మనస్సుతో సైతానును వెడలగొట్టాడు. ఆయన జీవిత ధ్యేయం ఇహలోక రాజ్యాలను గడించి రాజుగా ఏలటం కాదు, ప్రజల హృదయాలని ఆకర్షించి వారిని ఏకైక దేవుని ఆరాధించినట్లు చేయటానికి యేసు దేవుని నుండి భూమికి దిగి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మానవుడు నిజమైన మనిషిగా దేవుని స్వరూపముగా రూపొందాలంటే తన్ను తాను ఎప్పుడూ సృష్టించుకోవాలి, నూతనత్వాన్ని పెంపొందించుకోవాలి. తన ప్రస్తుత స్థితితో సంతృప్తి పడక తన స్వభావానికి అనుగుణంగా అన్ని విధాలా పురోగమించాలి. తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మానవుడు తన్ను తాను దైవ స్వరూపముగా తీర్చిదిద్దుకునే క్రమములో ఎన్నో శోధనలు, అవరోధాలు ఎదుర్కొంటాడు. ఇది కష్టముతో కూడుకున్న పని. ఇది ఒక పోరాటం. దీనికి ఎంతో పట్టుదల కావాలి, దేవుని సహకారం కూడా కావాలి. ఆదాము ఈ పోరాటములో ఓడిపోయాడు, దేవుని ప్రణాళికను కూలదోశాడు. యేసు ఈ పోరాటంలో విజయాన్ని సాధించాడు. కనుక యేసు ప్రభు మనకు ఆదర్శమూర్తి. ఆయన యందు నిజమైన మానవ వ్యక్తిత్వం మూర్తిభవించింది. ఆయన వలె మనము కూడా శోధనలను జయించాలి, నూతన వ్యక్తులుగా రూపొందాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు వ్యక్తిత్వం మనకు ఈ దినం రెండు విధాలుగా కనిపిస్తుంది. ఆయన మానవుల పాపాలకై ఎడారిలో పశ్చాత్తాపాన్ని వెలుబుచ్చి సైతానుపై విజయాన్ని సాధించాడు. ఈ 40 రోజులు ఆయన్ని ప్రత్యేకంగా అనుసరించాలి. నిగ్రహం అనే ఎడారిలో మనము ప్రవేశించి మన పాపాలకై పశ్చాత్తాపడాలి, పాపాన్ని త్యజించి హృదయ పరివర్తన చెందాలి. మన జీవితము కూడా ఒక యుద్ధ రంగం. మన ఆత్మలో ఈ పోరాటం జరుగుతుంది. ఒకవైపు మానవ స్వభావాన్ని అనుసరించి జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, మరొక వైపు ఆత్మానుసారముగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. బలహీనమైన మానవ స్వభావం మరణానికి దారితీస్తుంది, ఆత్మ జీవమునకు శాంతికి దారితీస్తుంది. క్రీస్తు ఆత్మ మన యందు ఉన్నచో మనము విజయము సాధించగలము. ప్రియ సహోదరి సహోదరులారా,